కూటమిని బలహీనపరిచే పనులొద్దు, ముఖ్యమంత్రికి నాకు మధ్య అరమరికలు లేవు, పిఠాపురంలో గొడవలు పెడదామనుకుంటే ఏరేస్తా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వివేక హత్య, పవన్ కళ్యాణ్ అక్కడేమో వివేక హత్య గురించి వార్తలు రాలేదంట. మరి ఆయన ఏం చెప్తున్నాడు, ఎట్లా చెప్తున్నారు? అక్కడ పిఠాపురంలో కుల గొడవ, పిల్లల మధ్య అయితే చిన్న గొడవ జరిగితేనంటే అది కుల వివక్ష కింద కాదంట. కుల వివక్ష గురించి దాని మీద జరిగితే అదేమో ఈయనకి సీరియస్గా తీసుకోకూడదట. ఏంటి ఈ మాటలన్నీ కూడా? ఆయన దేశం గురించి బ్రహ్మాండంగా దేశం అంతా కలిసి ఉండాలని కోరుకుంటారట. ఇందాక అనేక వీడియోలు వచ్చినాయి ఆయన దేశం గురించి, మతం గురించి, కులం గురించి ఎన్ని రకాల మాట్లాడింది. వైసీపీ నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తోంది, తెలిసింది బూతులు తీసడం, కేసులు పెట్టడం అనట. ఇది నిజమా? ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఇంకో పక్కేమో ఈ రకంగా చేస్తున్నటువంటి దీని మీద సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు సంధిస్తూ ఆయన మాట్లాడిన బూతులు ఇవన్నీ ప్రస్తావిస్తూ వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి. మరోవైపు రాయవరంలో చంద్రబాబుకు పరాభవం, జనం లేరంటండి. ఆయన ఇందాక విన్నాం కదా, పాస్ పుస్తకాలు ఇచ్చారా అంటే ఎవరు చేతులు ఎత్తలేదు, కొద్దిమంది తప్ప. సో దాన్ని బట్టి ఆయన ప్రభుత్వం ఎట్లా ఉందో అర్థమవుతుంది. అయితే ఆ విషయాలు ఏవి రాయకుండా చాలా జాగ్రత్తగా మా భూమికి మాది, మీ భూమికి మాది పూచి, రైతుకు పొలంతో భావోద్వేగ బంధం ఉందంట. మొత్తం జగన్ గారు తీసుకొచ్చిన ఫ్రీ సర్వేనే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు బాబు కోసం బరితెగింపు, సుప్రీం ఆదేశాలు బేఖాతరు, స్కిల్స్ కుంభకోణం కేసులో అడ్డగోలు మూసివేతకు పన్నాగం. అయితే అలా మూసివేయడానికి వీల్లేదంటూ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి గారు నా వాదనలు కూడా వినాలి అని చెప్పి ఆయన కోర్టులో వేశారట. సో వీటి మీద గోపి గారు ముందుగా మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి తీరు ఏంటి, చంద్రబాబు గారి సభకి జనం వెళ్ళిపోవటం ఏంటి, ఆయన ప్రభుత్వ తీరు ఆయనకే తెలిసిందా? సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి సభ అంటే అధికారులు జనాన్ని తరలిస్తారు, బస్సులు పెట్టుతారు, జనానికి ఒక్కొక్క అధికారికి ఇంత టార్గెట్, ఇంతమంది జనాభాని టార్గెట్ పెట్టి తెస్తారు. మరి అయినా కానీ ముఖ్యమంత్రి గారి సభకు జనం లేరంటే మరి దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వం పనితీరుకి ప్రజలు ఏమాత్రం మద్దతు ఇస్తున్నారు అనేది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఆయన ఇంకో 15 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన స్పష్టంగా చెప్పేశారు చాలాసార్లు, ఇంకో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అని. అంటే జెండా మోయడానికి ఆయన రెడీ. పార్టీ పెట్టుకునేది ఏ పార్టీ అయినా కూడా పార్టీ పెట్టుకునేది వాళ్ళు అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చే ప్రయత్నం కోసం చేస్తారు తప్ప ఇంకో పార్టీ జెండా మోయడానికి మనకు పార్టీ అక్కర్లేదండి. ఇంకో పార్టీకి జెండా మోయాలంటే మనకెందుకు ఇంకో పార్టీ? మనమే ఆ పార్టీలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారికి జేజేలు కొడుతూ దాసోహం పర్వతం ఎవరికి తల వంచదు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తల వంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పిల్లలే చెప్పారండి, పిఠాపురంలో ఆ పిల్లలు చెప్పారు, సార్ మా కులం పేరుతో దూషించారు అని చెప్పి. మరి ఆయన కానీ అది కులం లేదని ఆయన మాట్లాడితే ఏం చేయాలి, ఏం చెప్పాలి? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే మన ఈ తెలుగుదేశం అనుకూల మీడియా ఎట్లా అయితే అబద్ధాలు మాట్లాడుతుందో పవన్ కళ్యాణ్ కూడా అదే రకంగా అబద్ధాలు మాట్లాడడానికి అలవాటు పడ్డారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం ప్రజల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే సార్, ఆవకాయ ఆంధ్ర తర్వాత గుంటూరు సరస్సు వీటన్నిటికీ డబ్బులు వస్తున్నాయి కానీ చంద్రబాబు గారికి ఫీజు రియంబర్స్మెంట్ గానీ లేకపోతే ఆడబిడ్డ నిధి గాని ఆ 1500 రూపాయలు ఇస్తారన్నారు సార్, అది కానీ లేకపోతే నిరుద్యోగ భృతి గాని కాపు కార్పొరేషన్ సంబంధించిన డబ్బులు కానీ లేవని చెప్తారు. అదేమంటే ఖజానా ఖాళీ జగన్ గారి మీద పడి ఆడవటం తప్ప. అంటే ప్రజలకు కూడా ఒకటి అర్థమైందండి, క్షవరం అయితే వివరం తెలియదు అన్నట్టు ప్రజలు ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే క్షవరం అంటే గుండె అయితే కానీ తెలియదు అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఓట్లు వేయటానికి కూడా కారణం ఏంటంటే ఈయన ఇచ్చిన పథకాలన్నీ పేపర్ మీద రాసుకున్నారు. జగన్ గారు ఇంత ఇస్తారు, ఇప్పుడు ఈయన ఇస్తే డబుల్ అవుతుందని చెప్పి ఆలోచించుకున్నారు. ఇవాళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు సార్. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం 1700 కోట్లు పెట్టి చేయాల్సినంత అవసరం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మనం కూడా కాదు, ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఆయన మీద గౌరవం ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత మెడికల్ కాలేజీలు వద్దు, మీరు అన్నట్టు ఆడబిడ్డ ఇవ్వక్కర్లేదు, అవి ఇవ్వక్కర్లేదు, కానీ ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు అనగానే ఆయన మీద గౌరవం పెంచినట్టు తగ్గించినట్టు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు సరస్సు గుంటూరు సరస్సు అనేది ఒకటి పెట్టారు, అది డ్వాక్రా సంఘం, దానికి ప్రమోషన్, దానికి ఎంత ఖర్చు, ఆవకాయ ఆంధ్ర అంట.
దానికి ఎంత కొంచెం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనమేం ఇది చేయాల్సిన అవసరం, ప్రజలు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఓకే, రైట్. రాజీవ్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఆయన తాను పొగుడుకుంటూ ఇంకో వైసీపీ మీద జగన్ గారి మీద బురద చేసే తీరు అచ్చంగా చంద్రబాబు గారి స్టైల్కి వెళ్ళిపోయినట్టు పూర్తి స్థాయిలో. చిన్నప్పుడు మా అమ్మమ్మలో నాన్నలో సామెత చెప్పారు, 6 నెలలు సావాసం చేస్తే ఆళ్ళు లోటు అవుతారని. అలాగే వచ్చినటువంటి ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన వైపు ఆయన గొప్పలు ప్రచారం చేసుకుని, ఎదుటి ఆయన కింద చాలా తప్పులు ఉన్నప్పటికీ ఏమీ జరగలేదని చెప్పి ఎలా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. కాదు, ఆయన అంటారు గత ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చేవారు కదంట. మరి గతంలో ఫలానా సినిమా బ్రహ్మాండంగా ఉంది, ఆ సినిమా బాగా సినిమా అప్పుడు కూడా ఏదో ఇట్లాగే చెప్పారు కదా, నేను వెళ్ళదలుచుకోలేదు అన్నానని. ఇట్లా అన్ని వైరుధ్యభరితమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటంలో ఒకదానికి సంబంధం లేకుండా ఇస్తుంటారు. అట్లాగే నిన్న కూడా మాట్లాడినట్టు అనిపిస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఎలా ఉంటాయంటే, రాష్ట్రం విడిపోయినప్పుడు నేనేమో 11 రోజులు ఇంట్లో అన్నం మానేశానని ఒక పక్క చెప్తాడు, ఇంకో పక్క ఏమో నేనెందుకు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేకపోయినా అన్నటువంటి బాధ నాకు కలుగుతుంది అంటాడు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇంకో పక్క ఏమో రంగా గారు నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. మరో పక్క ఏమో రంగా గారు నేను ఇంట్లో టీ ఇచ్చాను అంటాడు. ఏమైనా సంబంధం ఉంటుందా? అదే విధంగా మతానికి సంబంధించి ఓ పక్క ఆయన అనాపాలజిటిక్ సనాతని హిందూ అంటాడు, తప్పేం లేదు, నేను హిందువే, తప్పేం కాదు. కానీ ఇంకో పక్క వెళ్ళేమో మా ఫ్రెండ్ నన్ను బాప్టిజం చేశాడని అంటాడు. ఏది నిజం? ఓ పక్క ఏమో నేను ఏం చదువుకోలేదు అంటాడు, ఇంకో పక్క నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అంటాడు. ఓసారేమో నేను ఎంఈసి, ఇంకోసారి ఎంపీసీ, ఇంకోసారేమో నెల్లూరు, ఇంకోసారేమో ఒంగోలు, ఇంకోసారేమో పల్నాడు, రాష్ట్రం మొత్తం కూడా 10 సార్లు పుట్టేసి ఒక మనిషి 1000 డిగ్రీలు చదివినంత మాటలు మాట్లాడుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పొలిటికల్ గానే కాదు, ఎందుకో భావాలను వ్యక్తీకరించడంలో కూడా అనిశ్చిత ఉంటది ఆయన మాటల్లో. అది ఎందుకో ఆ కన్ఫ్యూజన్ తో మాట్లాడతారా, లేదా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడతారా? మరి పవన్ కళ్యాణ్ గారి వ్యవహారాలు నాకు అప్పుడు మొదటి నుంచి కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నా వ్యక్తిగతమైన సలహా, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా గౌరవమే. ఆయన ఇలాగో రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయడం కంటే, రాజకీయ పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసి ఆ తెలుగుదేశం పార్టీకి ప్రకటనలలో నటించేటటువంటి కాంట్రాక్ట్ తీసుకుంటే చాలా హుందాగా, గౌరవంగా, వృత్తిపరంగా కూడా ఆయనకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశం. అంతే తప్ప ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీకి ఒక స్టాండ్ లేకుండా ఉన్నటువంటి ఏకైక స్టాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, లేదా చంద్రబాబు నాయుడు గారికి బాకాలు వదడం, లేదా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం అంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమేమో. కానీ సగటు జనసేన కార్యకర్త నలిగిపోతున్నాడు, విసిగి వేసారిపోతున్నాడు. ఆయనే కాదు, ఆయన సొంత ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఆయన సొంత ఎమ్మెల్యేలు కూడా విజిట్లకు వస్తే కనీసం ప్రోటోకాల్ పాటించలేదని రాజమండ్రి, రాజనగర్ లాంటి ప్రాంతాల్లో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ అవగాహన లేకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేసే శాఖ ఏమన్నా కూడా ఆయన మంచి తీసుకున్నారేమో. ఇంకో పాయింట్ కూడా చెప్పండి, ఇంకోటి కూడా చెప్పండి. ఈ స్కిల్ స్కామ్ కేసులో ఇప్పుడు అజయ్ రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు పిటిషన్ వేశారట. ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతుందా? ఏసీబీ కేసులు తీర్పులే బయటికి రావడానికి కష్టపడుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వల్ల స్కిల్ స్కామ్ నుంచి బయటపడకుండా ఉండే అవకాశం ఉంటుందా, లేదు సేఫ్గా బయటకు వెళ్ళిపోతారా చంద్రబాబు గారు? సార్ ఒకటైతే చెప్తాను సార్, నిన్న మొన్న సుప్రీంకోర్టుకి సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా ఏదో వచ్చిందని చెప్పి వచ్చింది ఆర్టికల్. ఏమిటంటే ఎఫ్ఐఆర్ వన్స్ నమోదైతే అది కరెక్టా రాంగ్ అని తేల్చాల్సింది గౌరవ న్యాయస్థానం. అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మూసేసుకుని కేసు పెట్టిన అధికారే వచ్చి అదేం లేదు ఇదేం లేదంటే అవన్నీ పప్పులు ఉడికేటువంటి పరిస్థితులు కాదు న్యాయస్థానం ప్రకారంగా. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అజయ్ రెడ్డి గారు ఉన్నారో, రేపు ఈయనే కాదు చాలా మంది ముందుకు వస్తారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏదో అధికారం ఉందని చెప్పి అధికారులను భయపెట్టో, బామాలో, లేదంటే ఒత్తిడికి గురి చేసో సంతకాలు పెట్టించేసుకుని వాళ్ళ వైపుని వీళ్ళే అఫిడవిట్లు వేసే పరిస్థితులు ఉండొచ్చు కాక, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆకృత్యాలు చేయొచ్చు కాక. కానీ కాలం ఎల్లకాలం ఒకేలా ఉండిపోదు. తర్వాత రోజు వాళ్ళు బయటకు వచ్చి నిజాలు మాట్లాడినప్పుడు మళ్ళీ మనం అనేక సందర్భాల్లో చూసాం, క్లోజ్ అయిపోయినటువంటి కేసులు కూడా కోర్టు రీఓపెన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇల్లు అలగ్గానే పండగ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కేసులు మూసేసుకుని నేను పునీతుడిని అయిపోయానని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఆయన క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటాడు, ఆయనే ఆన్సర్ రాస్తాడు, ఆయనే కరెక్షన్ చేసుకుని, ఆయనే మార్కులు ఇచ్చుకుని, ఆయనే డిగ్రీ తెచ్చుకుని నేనే టాపర్ అంటే అది ఎంత దారుణంగా ఉంటుందో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కేసులో వ్యవహారం అంతే దారుణం. ఇంకొక సబ్మిషన్ సార్, ఒక్క పాయింట్ ఇది అవసరం సార్. అంటే దోపిడీ ఏ రేంజ్ లో ఉందని విశాఖపట్నంలో యోగాంధ్ర పెడితే
ఒక బయో టాయిలెట్ ఆన్లైన్ లో మనం కొంటే 18,000 రూపాయలండి. కానీ పర్ డే రెంట్ 16,500 రూపాయలు చెల్లించారు సార్. ఎంత అబ్బబ్బబ్బ. దారుణం, ఎంత దుర్మార్గంగా. విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర గొప్ప చెప్పుకున్నారు కదా, యోగాంధ్ర కాదు, పెద్ద అవినీతాంధ్ర అది. రైట్, ఓకే. సంక్షిప్తంగా ఒక మాటలో మీరు కూడా చెబుతారా, స్కిల్ స్కామ్ కేసు నుంచి ఈయన బయటపడకుండా ఈ అజయ్ రెడ్డి గారి పిటిషన్ చేస్తుందంటారా గోపి గారు? సార్ ఇప్పుడు స్కిల్ స్కామ్ గురించి బయటపడడానికే, దాన్ని కొట్టేయడానికి, అసలు అదేం లేదు అని డ్రాప్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ఆ ప్రయత్నాలన్నీ మొదలయ్యాయి. అయితే ఈ కోర్టులు ఉన్నాయి కాబట్టి కోర్టులు ఖచ్చితంగా వాటి నుంచి ఆయన్ని బయటపడడానికి అవకాశం లేదు. అధికారులు, పోలీస్ అధికారులే మాకు సంబంధం లేదు, ఇదేం జరగలేదు అని ఇచ్చినా కూడా కోర్టులు అయితే అంగీకరించే అవకాశాలు లేవు. కోర్టులు ఖచ్చితంగా ఈ స్కిల్ స్కామ్ ని ఎలావిగానే ఉంచుతాయని నా అభిప్రాయం. రైట్.